ఐబొమ్మ సినిమా చూసాడు. ఇది మీకు ఫర్దర్గా నేను చెప్తాను. క్లాసిక్ హీరో కమల్ హాసన్ ఆయన అన్నాడు, ఇంట్లో రోజు మనము తిరుపతి దేవుడికి మొక్కుతాం, కానీ తిరుపతికి వెళ్ళి ఆ దర్శనం చేసుకుంటామా లేదా? చేస్తాం కదా, చేస్తారు. అవును కదా. సినిమా మనం టీవీలో చూస్తే కూడా మనకు కిక్ రావాలంటే సినిమా థియేటర్కే వెళ్ళాలి. మీరు ఎంత పైరసీ చేసి మనం సినిమాలు మొబైల్లో చూసినా ల్యాప్టాప్లో చూసినా, కానీ సినిమా థియేటర్ మన లా చూడాలని ఆనందం ఉంటే ప్రతి మనిషి సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు. అది వర్త్. అది ఓకే. ఇప్పుడు ప్రతి ఇంట్లో సాయిబాబు ఫోటో ఉంటుంది, కానీ షిరిడీకి వెళ్తారు కదా, ఆ ఫీలింగే వేరు. అది సో మీరు మంచి సినిమా తీస్తే ప్రతి మనిషి, ఇప్పుడు ఓజీ సినిమా ఉంది, మై ఓన్ సన్ 1000 రూపీస్ పే చేసి చూసాడు ఆయన. ఓకే. నేను కూడా వెళ్ళి చూశాను. అంటే నేను 1000 పే చేయలేదు, నేను ఒక 1 వీక్ తర్వాత, కానీ ఆ టెస్ట్, ఆ ఫీలింగ్, ఆ కిక్కే వేరుంది దాంట్లో. బట్ అదే కిక్ని, అదే ఫీల్ని, అదే హెచ్డి ప్రింట్తో పైరసీ చేసేస్తుంటే ఇల్లంతా కూర్చొని వాళ్ళ చిన్న థియేటర్లో వాటిని ప్లే చేసుకొని పాప్కార్న్ తింటూ ఇంట్లోనే ఉంటే ఇలా చేయడం ద్వారా 20,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఇండస్ట్రీ గోల్ కదా. ఇండస్ట్రీ ఆ ఫిగర్స్ని చెప్తోంది కదా. అంటే ఒక వ్యవస్థ మీద ఇంపాక్ట్ చూపించాడు కదా, అంత క్రైమ్ చేశాడు కదా. అదే చెప్తాను సార్, పాప్కార్న్ తిని చేసాను కదా, దాని మీద కూడా పెద్ద డిపెండ్ నడుస్తుంది కదా. ఆ రేట్కి మిడిల్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ ఫ్యామిలీ పే చేయలేరని. సో మీరు అంటే అది రేట్ విషయం, అది మళ్ళీ ఇండస్ట్రీకి సంబంధించి వేరే డిస్కషన్కి వెళ్తుంది. బట్ ఇక్కడ తనకి సంబంధించి మాట్లాడిన క్రమంలో ఏంటంత అవసరం? ఫస్ట్ ఏదో సామాజిక సేవ అన్నాడు, బట్ ఓకే సామాజిక సేవ అనుకునే క్రమంలో జనాలు ఏదో సమాట్ ఓహో అనుకున్నారు. బట్ ఆ తర్వాత దీని వెనకాల బెట్టింగ్ యాప్ లింక్ ఉంది అనేది. సో బెట్టింగ్ యాప్స్ నిజంగా తప్పు కాదా? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం తప్పు కాదా? ఐబొమ్మ రవి పబ్లిక్ ఫిగరా? ఈ రోజు వరకు మీరు నాకు ఐబొమ్మ రవి ఎవరు తెలియదు. హౌ ఈ పర్మిట్? అసలు ప్రమోషన్ చేసి అతని ఫేస్ లేదు, ఆ ఫిగర్ లేదు, ఎలా చేస్తాడు చెప్పండి? అది ఫాల్స్ అలిగేషన్. ఓ పాపులర్ వర్డ్ మనకు ఏం రూమింగ్ అవుతుంది. అంటే తను అసలు బెట్టింగ్ యాప్కి అసలు ఇదే లేదు సార్. అతనికి ఏదో ఉంది అంటే ప్రేమా ఫేసి ట్రూ అంటే పైరసే ఉంది. బెట్టింగ్ యాప్కి అతనికి లింక్ లేదు, మనీ లాండరింగ్కి అతనికి ఏం లింక్ లేదు. బట్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారానే అంటే ఫేస్ ఆఫ్గా చూపించడానికి పైరసీ అంటున్నాడు, కానీ బియాండ్ దీని గురించి మాట్లాడుకునే క్రమంలో బెట్టింగ్ యాప్స్ అనేది దీనికి ఇంటర్లింక్ అయ్యే, దాని నుంచి అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఏ రూపంలో వచ్చింది, హవాలా రూపంలో వచ్చిందా, ఇది ఎంక్వైరీ జరగబోతుంది అనేది. నిజంగా బెట్టింగ్ యాప్ లేదా? అవి ఆయన ఏమంటారు, కాక్ అండ్ బోల్ స్టోరీ. ఓకే. దాంట్లో ఏమో అన్ని బుర్రా కథ. రవి ఫ్రెండ్స్తో మాట్లాడారు కదా మీరు? అవును. సో మాట్లాడినప్పుడు ఏమన్నారు? రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్, హీఈస్ డూయింగ్ హిస్ జాబ్ వెల్. ఓకే. he promote himself, him own made person. So now he came in this situation, please save them. అంతే. ఇంకా మీకు ఏం కావాలండి మేము సాయం చేస్తూ ఉంటాం అంతే. దిస్ ఇస్ ద రూల్ ఆఫ్ లా. ఇంకా అంతే. వాళ్ళకి తెలిసిన రవి ఏంటి? వాళ్ళకి తెలిసిన రవి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అంటే వాళ్ళకి తెలిసిన రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. అంతే. బట్ ఐబొమ్మ రవిగా వాళ్ళకి తెలుసా తెలీదా? ఐబొమ్మ రవిగా తెలియదు. ఓకే. వాళ్ళేమన్నారు ఐబొమ్మ రవినా అని చెప్పి ఈడ మావాడు ఇలా సార్ అంది. మరి వాళ్ళు ఈయన ఎవరు మన పాపరావుతో కలిసిన తర్వాత, మరి నేను అప్పారావు గారితో కలిసిన తర్వాత ఆయన నా నంబర్ రాసుకున్నాడు. నా 2 నంబర్ రాస్తే సలీం గారి నంబర్ ఇస్తాను. మరి ఆయన ఫ్రెండ్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఆయన వచ్చి మాట్లాడి వైజాగ్లో మాట్లాడి. ఓకే. వాళ్ళతో ఎలా ఉండేవాడు అంట? అఫ్ కోర్స్ ఐబొమ్మ రవిగా మారక ముందు ఎలా ఉండేవాడు సార్? ప్రతి మనిషి హ్యూమన్ టెండెన్సీ ఉంది, చాలా బాగుంటాడు. అవును కదా. నరేంద్ర మోదీ ఫ్రెండ్స్ కి అడగండి, నరేంద్ర మాకు చాలా మంచి ఫ్రెండ్ అంటారు. బట్ అంటే హ్యూమన్ టు హ్యూమన్ డిఫరెన్స్ ఉంటుంది కదా కొంతమంది. బట్ అది ఎలా ఉండేవాడు వాళ్ళతో? ఆయన పెళ్లి అయిన తర్వాత తోటి డిస్టర్బ్ అయ్యాడు అని ఇలా వస్తుంది. బిఫోర్ దట్ ఈస్ ఏ కామన్ మ్యాన్. అసలు ఐబొమ్మ కేవలం రవియే ఉన్నాడా, ఇంకా దాని వెనకాల ఎవరైనా ఉన్నారు? మీ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, మీ కేస్ స్టడీలో ఎంతవరకు వచ్చలేదు? ఇంకా అంత డీప్ స్టడీ ఏం చేయలేదు కదా. జస్ట్ ఒక ఎఫ్ఐఆర్ వచ్చింది. నేను ఏమంటా వాయా మీడియా లైమ్ లైట్లో నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. నిన్న వచ్చాను, ఈరోజు కలిశాను, మరి రేపు కలుస్తాను, మరి ఆన్వర్డ్స్ ఇంకా నా జాబ్లో మరి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి నేను ఎలా చేయాలి చేస్తాను. ఓకే. సో ఈరోజు 2 గంటలకి మీరు వెళ్ళారు. అవును. ఒకసారి సీన్ టు సీన్ చెప్పే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే రవి విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. తప్పు చేశాడు, ఇన్వెస్టిగేషన్లో విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పి. సో ఈ విషయాన్ని పక్కన పెడితే మీరు వెళ్ళారు, చూసారు ఈరోజు తనతో మాట్లాడారు.
2 o'clock నుంచి మీరు బయటకు వచ్చినంత వరకు ఏం జరిగింది అదే ఒకసారి చెప్పాను కదా ఒకసారి క్లియర్గా పాయింట్ టు పాయింట్. ఆ హుడ్డీ ఉంది కదా, నేను అక్కడ నిలబడాను. మేడం సౌత్ మేడం ఉన్నారు కదా, ఆయన సెకండ్ ఫ్లోర్ లో తీసుకెళ్లారు అతనికి. ఓకే. సో ఇంట్రాగేషన్ తీసుకెళ్లారు. ఇంట్రాగేషన్ చూస్తే అక్కడ నేను బయట అదే అక్కడ ఇప్పుడు ఉంటుంది కదా ఒక ఛాంబర్ ఉంటుంది, ఛాంబర్ బయట వాళ్ళు కూర్చొని కొన్ని దినాల తర్వాత నేను నీళ్ళు తాగేసి ఇంకో మా ఫ్రెండ్ ఉండే అతనితో మాట్లాడాను. నేను ఆ ఫోన్ కూడా కింద రిసెప్షన్లో వదిలేసి వెళ్ళిపోయినాను. సో అక్కడ వెళ్ళి వచ్చాను. లేకుంటే నేను రవితో ఒక ఫోటో కూడా తీసి రావాలని ఆ విషయంలో వెళ్ళాను. ఓకే. కానీ మరి ఈ రోజు అంతా ఫస్ట్ డేనే కదా, ఫస్ట్ ఇంప్రెషన్ కదా అని నేను కూడా అది తీయలేదు. రేపు కావాలంటే తీసుకుంటాను అని అదే హుడ్డీ వేసుకుని వచ్చాడు. సో ఆయన వెళ్ళిన తర్వాత నేను స్పార్క్ అయింది. ఆయనతో షార్ట్ హైట్గా ఉంటాడు కదా ఆయన, రవితో వెళ్ళిన తర్వాత మరి పోలీసు వాళ్ళు పిలిచారు. సార్ రండి సార్, మరి మధుసూదన్ రావు పిలిచారు. నేను సలీం గారు మరి నరేష్ గారు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏం మీకు చాలా ఇది ఉంది చులుక్కగా, అంటే ఏం మీరు ఫ్రీగా వాదిస్తారు, ఏం కేసులు అసలు మీకు ఎవరు అంత ఆనందం ఉంది అంటే మీకు మరి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది అన్నారు. నేను ఎన్డీపీఎస్ కేసులు వాదిస్తాను, దాంట్లో బాగా ఇన్కమ్ వస్తుంది, ఆ ఫండింగ్ ఇక్కడ పెడతాను అన్న. ఓకే. సో మరి వాళ్ళు బ్యాచ్మెంట్ గురించి మన నాతో డిస్కస్ చేశారు. నేను చెప్పాను వాళ్ళ గణేష్ ఎక్కడ ఉన్నైతే 2 టౌన్లో చేశాడు, ఆయనే నన్ను దొంగలాగా చూస్తుండే అలవాటు ఉంది. అదే కరెక్ట్ అన్నారు మీరు అన్నారు. ఎర్రంనాయుడు కూడా వాళ్ళ బ్యాచ్మెంట్ ఇప్పుడు 2 టౌన్లో చేస్తున్నారు. నేను 2 టౌన్ లిమిట్స్లోనే ఉంటాను కదా, అది డిస్కస్ చేశాను. అది సో అయిన తర్వాత తను వచ్చాడు. ఓకే. సో ఫస్ట్ ఏం అడిగారు తను మీరు?